హాయ్ అండి. సాయి కలెక్షన్స్ మన యూట్యూబ్ ఛానల్ నేము. ఇప్పుడు మనం బ్యాక్ ఏదైతే ఉందో మన ప్రిన్సెస్ కట్ బ్యాక్ పార్ట్ మార్క్ చేసి చూపిస్తాను. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ చేద్దాం. ప్రిన్సెస్ కట్ని ఎలా నీట్గా కట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలాంటి స్కేల్ తీసుకొని నీట్గా లెవెల్గా ఉండేటట్టుగా ఫస్ట్ మనం మార్క్ చేసుకుంటామండి. లైన్ వేసుకుంటాం. ఓకే, లైన్ వేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మనం మార్క్ చేసుకుంటాం. మన బ్లౌజ్ లెంత్ ఎంత కావాలో. ఓకే, ప్రిన్సెస్ కట్కైనా ఏ నార్మల్ దానికైనా దేనికైనా సరే బ్యాక్ పార్టు బోట్ నెక్కి అయితే మనకు మారుతుందండి. కానీ నార్మల్ ఇదైతే మాత్రం ఒకేలా ఉంటుంది. ఇది నార్మల్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ అండి. బోట్ నెక్కి అయితే కొంచెం షోల్డర్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఓకే, ఇది నార్మల్గా బ్యాక్ డౌన్ ఉండేది. ఇప్పుడు మనం ఇక్కడ మనకు కావాల్సింది 14 కదా. తర్వాత ఇంకొక ½ ఇంచు కావాలి. ఇదే 14.5 మనం ఇక్కడ చూసుకొని మార్చేయాలి. అంటే మన మెయిన్ పార్టు 14 అండి. కిందన హాఫ్ పైన హాఫ్ అనేది ఎక్స్ట్రా మనం పెట్టుకోవాలి. అది దీనికి కిందన కుట్టుకోవడానికి, పైన ఇంకొక ½ ఇంచు స్టిచ్ కోసం. ఓకేనండి, షోల్డర్ జాయింట్కి నడుము దగ్గర జాయింట్కి మనం కుట్టుకోవాల్సి వస్తుంది. ఓకే అండి, ఈ విధంగా మనం ½ ఇంచు ఇలా మనం చేసుకున్నాం కదా. తర్వాత మార్క్ చేయవలసింది ఏంటి? వేస్ట్ మార్కింగ్ అండి. ఈ వేస్ట్ మార్కింగ్ చేసేటప్పుడు మనం వేస్ట్ ఎంతైతే ఉందో దాంట్లో 4th పార్ట్ చేయాలి. ఇక్కడ మన వేస్ట్ 27 ఉంది. 27 ఉంటే 27ని టేప్ ఇలా తీసుకోండి. ఓకేనా, లేదు ఫోన్లో చేస్తామంటే 27 డివైడెడ్ బై 4 చేస్తే ఎంతైతే వస్తుందో అంతా మన వేస్ట్గా మనం మార్క్ చేస్తామండి. మార్క్ చేసి తర్వాత డాట్ కోసం 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచ్ అండి. 2 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా అంతకంటే ఎక్కువ పెడితే బాగోదు. 2 ఇంచే పెట్టుకోవాలండి. తర్వాత ఇక్కడ ఇది మనం కట్ చేస్తున్నది ఈ షోల్డర్ అనేది మనం 6 అలా పెట్టుకుంటామండి. ఓకే, 6 పెడితే ఈ 6.5. కానీ అదే పార్ట్లో ఇక్కడ 6 ఉందో లేదో అని చూసుకుంటాం. ఇక్కడ 6.5 ఇక్కడ మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకొని ఇక్కడ 6.5 పెట్టాము కదా, ఈ పార్ట్లో లైన్ చేస్తాం. నెక్స్ట్ దీన్ని కూడా నీట్గా కింద ఇలా పెట్టి నీట్గా లైన్గా ఇలా మార్క్ చేస్తాం. చేశాక ఈ మిడిల్లో కూడా మార్క్ చేస్తామండి. చేశాక ఈ పార్ట్లో 1.5 చేసి ఈ కర్వ్ స్కేల్తో నీట్గా ఇలా కర్వ్ చేసుకుంటామండి. ఇది అడ్జస్ట్మెంట్ అండి. కర్వ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకొని ఇలా పెట్టుకొని రౌండ్గా చేసుకుంటాం. ఈ విధంగా ఇక్కడ మనకి చెస్ట్ మార్కింగ్ ఇప్పుడు చేయాలండి. ఇది 1.5 పెట్టుకున్నాం. ఈ కర్వ్ అనేది నీట్గా ఇలా చేస్తాం. లేదు మేము ఇలా చేయలేము అంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా కూడా మనం కవర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఈ కర్వ్ అనేది కరెక్ట్గా తిరగాలంటే. ఓకే, తర్వాత ఇది అయిపోయింది. నెక్స్ట్ చెస్ట్ ఇక్కడ 35 ఉంది. చెస్ట్ 35 అంటే సేమ్ టేప్ని 35 దగ్గరికి ఇలా పెట్టుకొని 35 డివైడెడ్ బై 4 చేసుకోవాలండి. 35 డివైడెడ్ బై 4 ఎంత?
అంత ఇక 9 కంటే కొన్ని పాయింట్స్ 2 పాయింట్స్ తక్కువ ఉంది, అంటే పావు తక్కువ 9. ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటాం. చేసుకున్నాక అప్పుడు బ్యాక్ పార్ట్ కాబట్టి ఇది ఈ పార్ట్ని కలిపేస్తాం. నెక్స్ట్ 2 ఇంచ్ పార్ట్ 2 ఇంచ్ పార్ట్ కూడా కలిపేస్తాం. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ నెక్ ఏదైతే పెట్టాలనుకుంటున్నామో ఆ నెక్కి చూసుకుంటామండి. ఇక్కడ 2 ఇంచ్ పెట్టాలనుకుంటున్నాం అనుకోండి, 2 ఇంచా 2.5 చూసుకొని దాన్ని బట్టి మనం మార్క్ చేస్తాం. ఈ విధంగా షోల్డర్ మార్క్ చేసి లెంత్ ఎంత పెట్టాలనుకుంటున్నావో చూసుకొని అంత లెంత్ పెట్టేస్తాము. అంత లెంత్ దీన్ని మార్క్ చేస్తాం. నెక్స్ట్ ఇలా మార్క్ చేసిన దాన్ని నీట్గా చూసుకుంటాం, చెక్ చేసుకుంటాం ఎంతవరకు. బ్యాక్ నెక్ ఎంత ఉందో ఫస్ట్ చూసుకుంటాం. ఫ్రంట్ బ్యాక్ నెక్ ఎంత ఉందో. ఫ్రంట్ నెక్ 6.5, బ్యాక్ నెక్ 7.5. 7.5 అంటే ఇక 7.5 అంటే కొంచెం ఇక్కడికి వచ్చింది. 7.5 ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మార్క్ చేసుకుంటాం. చేసుకొని ఇదే సేమ్ ఇంతే ఉందా లేదా, ఇదే 2 పాయింట్స్ ఇక్కడ ఉందా లేదా చూసుకొని దీనికంటే కొంచెం ఎక్కువ ఇక్కడ మార్క్ చేస్తాం. ఇక్కడ 2 పెడితే ఇక్కడ 2.5 మార్క్ చేయాలి. ఓకే, ఇక్కడ 2.5 మార్క్ చేసి నెక్స్ట్ దీన్ని కలిపేస్తాము కొంచెం క్రాస్తో. అప్పుడు దీని మిడిల్లో ఒక 1 ఇంచ్కి లైన్ వేసి ఈ 1 ఇంచ్ దగ్గర చూసుకొని మార్క్ చేసుకుంటాం. తర్వాత దీన్ని కూడా కర్వ్ స్కేల్ పెట్టి రౌండ్గా కర్వ్ చేసుకుంటాము. నీట్గా రౌండ్గా చేసుకుంటాం. దాని తర్వాత బ్యాక్ డాట్ కోసం ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్కి బ్యాక్ డాట్ ఎంత ఉందో, ఎంతైతే ఉందో దాంట్లో ఆఫ్ చేసుకుంటాం. టేప్ని ఫుల్లోంచి ఆఫ్. దీంట్లో మిడిల్లో ఇలా చేస్తాం. ఈ లెంత్ చూసుకోవడానికి టోటల్ బ్లౌజ్ ఎంత ఉంది, 14 ప్లస్ కిందన ఆఫ్ పైన 15 ఉంది. 15 బిలో ఉంటే 4 ఇంచెస్, 15 ఉన్న 4 ఇంచెస్, 15 ఆఫ్టర్ ఉంటే మాత్రం 4.5. ఇక్కడికి మనకు కరెక్ట్గా 15 ఉంది కాబట్టి ఇలా మనం ఒక 4 ఇంచ్కి మార్క్ చేస్తాం. ఇప్పుడు ఈ 4 ఇంచ్ దగ్గర నుంచి ఇలా సైడ్కి కింద డాట్ కోసం ఇటు ఒక ఆఫ్, ఈ పార్ట్లో ఆఫ్ చేస్తాం. ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అలానే మనం కట్ చేసుకుందాం. నేను ఇక్కడ నెక్ని కట్ చేయట్లేదు, ఎందుకంటే మనం నెక్ని కట్ చేయడానికి అంటే ముందే క్లాత్కి అటాచ్ చేశాక నేను నెక్ కట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇది ఒక సైడ్కి ఇలా వస్తుంది. జాయింట్ చేసేటప్పుడు ఎలా చేస్తాం అంటే మెయిన్ క్లాత్కి ఇది అటాచ్ చేసేస్తాం. లైనింగ్ అటాచ్ చేశాక కింద పార్ట్ నుంచి అతుక్కొని రావాలి. ఈ విధంగా ఇలా జాయింట్ చేసుకుంటూ రౌండ్గా తిప్పాలి. ఇలా తిప్పుతూ ఇలా అతుక్కుంటూ రావాలండి. ఇలా రౌండ్గా జాయింట్ చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది. అలా ఫస్ట్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసి మెయిన్ క్లాత్ తర్వాత లైనింగ్ ఈ విధంగా అటాచ్ చేసుకుంటాం. ఈ విధంగా ప్రిన్సెస్ కట్ మనం కట్ చేసుకుంటామండి.